0008350 మీ దగ్గర ఉందో చెప్పండి. మీ దగ్గర ఉంది కదా 382 లిస్టు. ఓకే, పేరు వచ్చేసి ముత్తుకూరు తేజ. ఓకే, ముత్తుకూరు తేజ. ఓకేనా పేరు? ఓకే, ముత్తుకూరు తేజ. రైటా సార్? అర్థమైందా? ముత్తుకూరు తేజ. వినండి వినండి, ముత్తుకూరు తేజ. వాళ్ళ నాయన పేరు ఎం లక్ష్మణాచారి. వినండి, అడిగారు వినండి మీరు. ఈయన వచ్చేసి ఎస్జిటికి అప్లై చేశాడు. ఓకే, ఎస్జిటికి అప్లై చేశాడు. ఎస్జిటిలో ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఎస్, మీ డౌట్ చెప్పండి. ఇప్పుడు ఈయన టెట్ రాయలేదా సార్? ఆర్టీఐ ద్వారా ఇచ్చినటువంటి సమాచారం, అతనికి సంబంధించినటువంటి ఆర్టీఐ ద్వారా సమాచారంలోనేమో ఒక రకంగా, వెబ్సైట్ లోనేమో మరో రకంగా ఉండేటటువంటి దీన్ని ఏమంటారు సార్? కాదు 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 మీకేంటి? ఆయన కాదులే కానీ అమ్మాయి కాదు 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 అమ్మాయి ఇప్పుడు అమ్మాయి పేరు రిలీజ్ చేసాం. ఓకే, రివీల్ చేసాం. మీ సమస్య అంటే చెప్పండి. ఇప్పుడు అమ్మాయి టెట్ రాయలేదు అంతే కదా? టెట్ సర్టిఫికేట్ పంపిస్తున్నాను చూడండి. మీకు టెట్ సర్టిఫికేట్ పంపిస్తున్నా, అమ్మాయి టెట్ పాస్ అయినట్టు నేను మీకు పంపిస్తున్నాను చూడండి. నాకు టెట్ రాయకుండా ఇచ్చారన్నారు. ట్యాంపరింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ పంపించండి సార్ మీరు నాకు. మాట్లాడండి మీరు మాట్లాడండి. నేను ఆర్టీఐకి సంబంధించినటువంటి దాంట్లో వారు ఏం పెట్టారు, వారు ఎలా ఎలిజిబిలిటీ అయిందో మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఏం చెప్తారో చెప్పండి. ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం బ్యాకప్ సర్టిఫికెట్ లేదని ఆర్టీఐ ఇచ్చింది సార్. మీకు ఏమొచ్చిందో చెప్పండి. ఏ సర్టిఫికేట్ సార్? ఏ సర్టిఫికేట్ లేదని? బ్యాకప్ ఏం సర్టిఫికేట్ లేదని? బ్యాకప్ సర్టిఫికెట్ లేదని చెప్పేసి ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి సమాచారం ప్రకారం వచ్చింది. మీకు ఈ డేటాలో మీకేమొచ్చిందో చెప్పండి. ఓకే ఓకే, నాకైతే బ్యాకప్ సర్టిఫికేట్ ఉంది ఇక్కడ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఎస్, ఆర్టీఐ కాదు, ఇక్కడ అప్లికేషన్ ఉంది సార్ నా దగ్గర. మీ ఆర్టీఐ పక్కన పెట్టండి. ఇదిగోండి నా అప్లికేషన్ ఇక్కడ ఉంది నా కళ్ళ ముందు. మీకు ఆన్లైన్ లో ఓపెన్ చేసా. అబ్బాయి కాదు ఆయన, అమ్మాయి తేజ అంటే అబ్బాయి కాదు, అమ్మాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మాయి వచ్చేసి చెప్పేది రండి సార్. ఈ అమ్మాయి వచ్చేసి ఖోఖోలో సౌత్ జోన్. వినండి, ఈ అమ్మాయి ఖోఖోలో. వినండి సార్, బ్యాకప్ సర్టిఫికేట్ ఉంది. వినండి, అరే పంపిస్తున్నా. మీ దగ్గర ఉండే డాక్యుమెంట్ నాకు పంపించండి. ఎస్, మీ దగ్గర ఉండే నాకు డాక్యుమెంట్ పంపించండి. ఒక్కసారి మా వాళ్ళకి పంపిస్తాను నేను ఇప్పుడు ఈ డాక్యుమెంట్. ఎస్ 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 ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి సార్. ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. బ్యాకప్ సర్టిఫికేట్ ఎందుకు లేదు? ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి ఈ రోజు మీరు ఆ అమ్మాయికి సంబంధించి రోడ్లు వేస్తారా మీరు? ఆ అమ్మాయికి సంబంధించి రోడ్లు వేస్తారా మీరు? చూపిస్తున్నా మీకు. ఆ అమ్మాయికి సంబంధించి మీరు రోడ్లు వేస్తారు. అమ్మాయికి సంబంధించినటువంటి జీవితాన్ని మీకు పంపిస్తున్నాను. ఎస్, ఒక్క నిమిషం ఉన్నట్టు పంపిస్తున్నాను. ఎస్, మీరు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇంకో పేరు చెప్పండి. మాట్లాడండి సార్ చిన్నపరెడ్డి గారు. ముందు అది ప్రూవ్ చేయండి. మాట్లాడండి. ఇదిగో చూపిస్తున్నా. చాలు కదండి. ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? కాదు ఏముంది సార్? మీ దగ్గర ఉండే డాక్యుమెంట్ చూపించండి. బ్యాకప్ సర్టిఫికేట్ నేను చూపిస్తున్నా కదా. నేను మీకు అర్థం అవుతుందా సార్? సార్ కాదు చిన్నపరెడ్డి గారు, మీకు అర్థం కావట్లా? చెప్పండి అన్నారు. సరే చెప్పారు. నెంబర్ చెప్పారు. సంబంధించినటువంటి ఆర్టీఐకి సంబంధించినటువంటి సమాచారం అవసరం లేదని అంటారు. ఆర్టీఐలో వచ్చినటువంటిది అంటే ఆర్టీఐ కూడా తప్పనే మీ ఉద్దేశం? సార్ ఏమొచ్చింది చెప్పండి. కాదు ఏమొచ్చిందో చెప్పండి. ఆర్టీఐలో ఏమొచ్చింది చెప్పండి సార్. సార్ ఆర్టీఐలో బ్యాకప్ సర్టిఫికెట్ అసలు సబ్మిట్ చేయలేదు అని ఆర్టీఐలో ఇచ్చారు సార్. మీకు ఆర్టీఐలో మీకేమో ఇక్కడ బ్యాకప్ సర్టిఫికెట్ కూడా మీరు పంపిస్తారని చూస్తున్నా నేను. ఓకే, మీకు ఇప్పుడు బ్యాకప్ సర్టిఫికేట్ కావాలి అమ్మాయి అంతే కదా? బ్యాకప్ సర్టిఫికేట్ నేను మీకు పంపిస్తున్నా. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళిపోవాలి. ఓకే, డిబేట్ లో నుంచి వెళ్ళిపోవాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. డిబేట్ మానేయాలి. మీకు అమ్మాయి బ్యాకప్ సర్టిఫికేట్ వస్తుందా సార్? ప్యానల్ లో ఉన్నటువంటి వినండి సార్. వినండి. ఓకే, డన్. ఐఎమ్ రెడీ. నేను వెళ్ళిపోవడానికి రెడీ సార్. రెడీ. ఐఎమ్ రెడీ టు మూవ్ ఆన్. నేను బయటికి వెళ్ళిపోవడానికి నేను సిద్ధం. చూపిస్తుందా? అరే మీరు ఒక పేరు చెప్పేసి ఏదో సాధించేసాం అనుకుంటే కష్టంలే కానీ. ఒక్క నిమిషం ఉండండి సార్. పంపిస్తున్నాను సార్. తమరికి పంపిస్తాను సార్. పంపిస్తున్నాను కదా. ఎందుకు అంత తొందర ఎందుకు చెప్పండి? డౌన్లోడ్ అవుతుంది. నాకు డౌన్లోడ్ కావాలి కదా ఇక్కడ. ఎస్, మీరు కంటిన్యూ చేయండి సార్.